సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ ఖాళీ అవుతూ ఉంది. సంక్రాంతి సెలవులకు నగర జనమంతా కూడా సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్ లో రహదారులు అన్ని కూడా ఇప్పటి నుంచే ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వరుసగా సెలవులు రావడంతో పాటు ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో సొంతూళ్లకు వివిధ మార్గాల ద్వారా జనమంతా కూడా పయనమయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఉదయం నుంచి జనంతో కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఎల్బీ నగర్ దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వాహనాలు ఎలా వెళ్తున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. రైట్, స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎల్బీ నగర్ దగ్గర అక్కడి నుంచి కూడా మొత్తం అంతా కూడా ట్రాఫిక్తో మొత్తం నిండిపోయింది. ఒక్కొక్క వాహనం ముందుకు కదలడానికి చాలా సమయం పడుతుందని చెప్పాలి. విజువల్స్లో మనం చూస్తున్నారు, మీరు డ్రోన్ విజువల్స్లో మొత్తం రోడ్ మొత్తం కూడా ఔటర్ రింగ్ రోడ్ వైపుకు వెళ్ళేది మొత్తం బ్లాక్ అయిపోయింది. సో మెల్లమెల్లగా మూవ్ అవుతూ ఉన్నాయి. మెల్లమెల్లగా టోల్ గేట్ దగ్గర మూవ్ చేస్తూ ఉన్నారు. దాని వెనుక అన్నీ కూడా వరుసగా మూవ్ అవుతూ ఉన్నాయి. సో సంక్రాంతి సందర్భంగా అందరూ ఒక్కటేసారి 2 రోజుల సెలవులు ముందుగా వీకెండ్ కూడా కలిసి రావడంతో ముందుగానే బయలుదేరారు. అందరికీ పండగ ముందే వచ్చేస్తుందని చెప్పొచ్చు. చాలామంది ఆల్రెడీ వెళ్ళిపోయారు. నిన్నటి నుంచి కూడా మనకి ఈ రద్దీ అనేది స్టార్ట్ అయింది. సో నిన్న నైట్ కొన్ని వేల వాహనాలు మనకి వెళ్తూ ఉన్నాయి. సో ప్రెజెంట్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. విజువల్స్లో, డ్రోన్ విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాము. బిగ్ టీవీ స్క్రీన్ మీద వాహనాల రద్దీ ఎంత మేర ఉందో. సో అండ్ అలాగే ఇది రోడ్డు మీద చూస్తున్న సిచ్యువేషన్. ఇక మరోవైపు బస్ స్టాండ్ల దగ్గర సిచ్యువేషన్ అయితే మొత్తం జనంతో నిండిపోయిందని చెప్పాలి. స్పెషల్ బస్సులు వేశారు, స్పెషల్ ట్రైన్స్ కూడా వేశారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో కూడా మొత్తం జనం అంతా కూడా మొత్తం నిండిపోయి కనిపిస్తోంది మనకి. ప్రజెంట్ అయితే ఇది రోడ్ మీద కనిపిస్తున్న సిచ్యువేషన్. కార్లలో పయనమైన అందరూ కూడా మొత్తం వేల కార్లు అయితే మనకి మొత్తం ఫుల్ రోడ్ మొత్తం కవర్ అయిపోయి ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఎల్బీ నగర్ దగ్గర రోడ్ మొత్తం ఈ విధంగా ఉంది. ట్రాఫిక్తో మొత్తం నిండిపోయిందని చెప్పాలి. సిటీ మొత్తం అప్పుడే ఖాళీ అయిపోయింది. సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో ఏపీలో అందరూ కూడా ఏపీకి పయనమయ్యారు. రైట్, సుజాత జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సుజాత, చూస్తూ ఉన్నాము ఎల్బీ నగర్ రోడ్ దగ్గర సిచ్యువేషన్. సో ఏంటి, ఎప్పటి వరకు కదిలే అవకాశం కనిపిస్తోంది? ఇంత మేర మొత్తం రోడ్ మొత్తం కూడా వాహనాలు బ్లాక్ అయిపోయి ఉన్నాయి. మరోపక్క బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్ కూడా నిండిపోయి ఉన్నాయి. సో సిటీ ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చా ఇప్పుడు? మోనిషా, తెలంగాణలో దసరా అంటే ఎలానో సంక్రాంతి అంటే ఆంధ్రాకి అలా జనం వెళ్తూ ఉంటారు. అయితే ఈరోజు వీకెండ్ కావడంతో ఈరోజు రేపు ప్రయాణికుల రద్దీ అటు రైల్వే స్టేషన్, అదేవిధంగా బస్ స్టాండ్లో కిక్కిరిసిపోతున్నారు ప్రయాణికులతో. మరోవైపు స్పెషల్ బస్సులని టీజీఆర్టీసీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ప్రైవేటు వాహనాల్లో తమ సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నటువంటి వాళ్ళ రద్దీ అటు ఎల్బీ నగర్ చూస్తే ప్రత్యేకించి విజయవాడ నుంచి వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాహనాలతో రోడ్డంతా కూడా కిక్కిరిసిపోయింది. ప్రతి టోల్ గేట్ వద్ద కూడా వాహనాలు కిలోమీటర్ల మేర అయితే బారులు తీరాయని చెప్పుకోవచ్చు. ఉదయం చూస్తే అటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వద్ద కూడా అటు ప్రయాణికుల రద్దీ అనేది ఎక్కువగా ఉండి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి విధంగా అయితే మాత్రమే ఎక్కువ ఏర్పాట్లు కూడా అక్కడ చేశారు. మిగతా బస్ స్టాండ్లో కూడా అదేవిధంగా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం జేబీఎస్ బస్ స్టాండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రయాణికుల రద్దీ అనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఉదయం నుంచే ఈ రద్దీ సాయంత్రం వరకు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది అని ఇక్కడ ఈ బస్ స్టాండ్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎక్స్ప్రెస్ కావచ్చు, అదేవిధంగా బస్సుల్లో ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించినటువంటి అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు. ఆ ప్రయాణం యాస్టీస్గా కొనసాగడంతో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు గతం కంటే ఈసారి ఎక్కువగా బస్సు ప్రయాణానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఫ్రీగా ఉచితంగా బస్సు ఎక్కి వెళ్ళొచ్చు, ఊర్లకి కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఆ డే అంతా కూడా స్పెండ్ చేయొచ్చు అని భావించినటువంటి ఈ నేపథ్యంలోనే అందరూ వెళ్తున్నారు. ప్రస్తుతము జేబీఎస్ కి సంబంధించినటువంటి డిఎం ఉన్నారు. సార్, ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరం నమస్కారం అండి. ఈ సంవత్సరం అంటే జేబీఎస్ నుంచి మేజర్గా ఎక్కువ ఆపరేషన్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సెక్టర్లో ఉంటుంది.
జేబీఎస్ నుంచి రెగ్యులర్గా 1407 ట్రిప్స్ ఆపరేట్ చేస్తాము. ఈ సంక్రాంతి సందర్భంగా 1407 ట్రిప్స్ అదనంగా ఇంకో 600 ట్రిప్స్ ఎక్స్ట్రా ప్లాన్ చేశాము. నిన్న అంటే 600 ట్రిప్స్ ప్లాన్ చేస్తే 400 ట్రిప్స్ ఆపరేట్ అయ్యాయి. ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకో 400 ట్రిప్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తున్నాము. మొత్తం 800 బస్సులు ఎక్స్ట్రా ప్లాన్ చేస్తున్నాము. సార్, అంటే ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ అనేది ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బస్సుల్లో ఉంటుందా? ఉంటుందండి. స్పెషల్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి స్కీమ్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ పల్లెబల్ బస్సులో ఏదైతే మనం మహాలక్ష్మి అనుకున్నామో అందులో స్పెషల్ బస్సులో కూడా మహాలక్ష్మి స్కీమ్ వర్తింపజేస్తుంది. అంటే గత ఏడాది కావచ్చు, అంతకుముందే ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ బస్సులను ఏమన్నా పెంచారా, లేదంటే ఎలా ఏర్పాటు? లాస్ట్ ఇయర్ సంక్రాంతికి 1407 ట్రిప్స్ కంటే 600 ట్రిప్స్ ఎక్స్ట్రా ప్లాన్ చేశాము. కానీ ఈసారి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఊహించి 700 ట్రిప్స్ ఎక్కువ ప్లాన్ చేశాం. అంటే 200 బస్సెస్ ఎక్కువ ప్లాన్ చేశాం ఈసారి. అంటే ఎక్కువగా ఏ ప్రాంతాలకి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? ఏ ప్రాంతానికి ఎక్కువగా బస్సులను అలర్ట్ చేస్తారు? ఇక్కడ నుంచి మేజర్ ఆపరేషన్ వచ్చి కరీంనగర్, నిజామాబాద్ ఉంటుంది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ అండ్ మంచిర్యాల సెక్టర్లో ఎక్కువ ఉంటుంది. మేజర్గా కరీంనగర్ సెక్టర్కి బాగా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పటి వరకు పొద్దున్న నుంచి ఈ టైం వరకు ఆల్మోస్ట్ 115 బస్సెస్ పంపించాము ఎక్స్ట్రాలు. అందులో కరీంనగర్, నిజామాబాద్ సెక్టర్లో ఎక్కువ ఆపరేట్ అయ్యాయి. సరే, ఇప్పటి వరకు ఈ క్రౌడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవైపు వీకెండ్, మరోవైపు ఈ రోజు నుంచే సెలవులు ఉన్నాయి కాబట్టి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రేపు ఈవినింగ్ వరకు ట్రాఫిక్ ఉంటుందండి. అంటే నిన్న అనుకున్నంత ట్రాఫిక్ రాలేదు. అంటే మేము 600 ట్రిప్స్ ప్లాన్ చేస్తే 450 ట్రిప్స్ పోయాయి. ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఈరోజు కాకుండా రేపు మధ్యాహ్నం వరకు కూడా ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే సాధారణంగా పండక్కి ఊరెళ్ళేటువంటి వాళ్ళ టైంలో బస్సులు అవైలబుల్ ఉంటాయి. తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇదే విధంగా బస్సుల్ని పెట్టాలి అంటే కొంతవరకు టాస్క్ అనే చెప్పొచ్చు. ఎలాంటి ఏర్పాట్లు చేసేసి? లేదు మేడం, అంటే ఇక్కడ నుంచి అంటే జేబీఎస్ నుంచి 9th, 10th, 11th, 12th ఈ 4 డేస్లో ఎన్ని ట్రిప్స్ అయితే ఎక్స్ట్రా బస్సెస్ ప్లాన్ చేశామో డౌన్లో కూడా సేమ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తాము. అటువంటి ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు మాకు రెగ్యులర్ బస్సెస్ కాకుండా సడన్ ట్రాఫిక్ వచ్చినప్పుడు సిటీ బస్ ప్లాన్ చేసుకుంటున్నాము. అవే సిటీ బస్సెస్ని కూడా డౌన్లో పంపిస్తాం. డౌన్ ట్రాఫిక్ రోజులకి సంబంధించి ఎంత వరకు ప్రయాణికులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రెగ్యులర్గా జేబీఎస్ నుంచి నార్మల్ డేస్లో అయితే 50,000 మంది వరకు పోతుంటారు. ఈ 2-3 డేస్లో ఈ 50,000 కాకుండా ఇంకో 50,000 మంది ఎక్స్ట్రా ప్లాన్ చేస్తారు. అంటే హెల్ప్ డెస్క్లు కానీ ఇలాంటివి ఏమేమి ఏర్పాటు చేశారు? ఎక్కడెక్కడ? 4 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం మేడం. ప్లస్ అన్ని సెక్టర్లలో అంటే కరీంనగర్ సెక్టర్లో ఒక సీనియర్ స్కిల్ ఆఫీసరు, ఆదిలాబాద్ సెక్టర్లో ఒక సీనియర్ స్కిల్ ఆఫీసరు, నిజామాబాద్ సెక్టర్లో ఒక సీనియర్ స్కిల్ ఆఫీసరు, మెదక్ సెక్టర్లో ఒక సీనియర్ స్కిల్ ఆఫీసరు. అంటే అన్ని సెక్టర్స్లో ట్రాఫిక్ మానిటర్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, మా టీం ఉంది, వాలంటీర్స్ ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ ట్రాఫిక్ స్మూత్ క్లియర్ చేయడానికి అంత టీం రెడీగా ఉంది. సార్, ఇక్కడ అంటే జేబీఎస్ బస్ స్టాండ్ నుంచే ఎన్ని బస్సెస్ ఉన్నాయి ప్రజెంట్? అంటే ఇప్పుడు ఈ టైం అంటున్నారా? ఈరోజు అంటే ఏ టైంకి అవైలబిలిటీ ఉంటాయి? డేకి ఎన్ని బస్సెస్? ఇప్పటి వరకు అంటే మేము ప్లాన్ చేసుకున్న 800 వెహికల్స్లో 200 వెహికల్స్ వెళ్ళాయి. ఇంకా 600 వెహికల్స్ పార్కింగ్లో ఉన్నాయి. ట్రాఫిక్ బట్టి తెప్పించి పంపిస్తాం. అయితే చూసినాం కదా, ప్రస్తుతము 800 బస్సుల వరకు ఇక్కడ ఉంటే 200 బస్సుల్లో ఆల్రెడీ అవుట్ వెళ్ళిపోయాయి. ఇంకా 600 బస్సులు ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకే ఎప్పటికప్పుడు ఆ బస్సులన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రయాణికులని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే విధంగా అయితే మాత్రము ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోవైపు బస్సులు కూడా చూడొచ్చు. ముందుగా బస్టాండ్కి రాకముందే దగ్గర నుంచే ప్రయాణికులు అయితే మాత్రము వెళ్ళడానికి సీట్లు ఇక్కడ లోకల్ అన్ని బస్సెస్ జిల్లాల బస్సెస్ కాబట్టి ముందస్తు ఎలాంటి రిజర్వేషన్ లేకపోయినా సరే వాళ్ళు వెళ్ళేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సీట్లు ఏవైతే ఉంటాయో సీట్ల కోసం అయితే ముందుగానే విండోలెస్ నుంచి బ్యాగ్స్ని ఏర్పాటు చేయడము, ఫ్యామిలీతో ఎక్కువగా ఊర్లకు వెళ్తూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఉన్నటువంటి సమయంలో జాగ్రత్తగా వెళ్ళేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగా ఏ ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ వద్ద బస్సులు ఆగి ఉండడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా ముందు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. విజువల్స్లో చూడొచ్చు. బస్సులు రాగానే పరుగులు తీస్తూ అటు స్టూడెంట్స్కి హాలిడేస్ కావడం, అదేవిధంగా సాఫ్ట్వేర్ కావచ్చు, వీళ్ళందరికీ ఈ రోజు నుంచే హాలిడేస్ ఉండడంతో కుటుంబ సభ్యులతంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి పయనం పట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు మహాలక్ష్మి స్కీమ్ అమలులో ఉండడంతో పెద్ద ఎత్తున ఇళ్ళకి వెళ్ళడంతో పాటు ఆర్టీసీలోనే ఎక్కువ ప్రయాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రైవేట్ బస్సులు ఇప్పటికే డబల్ ఛార్జెస్ని పే చేయడము ఇదంతా చేయడం వల్ల కొంతమేరకు ప్రయాణికులంతా కూడా ఈ బస్సెస్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. చూస్తున్నాం కదా, బస్సు ఇక్కడ ఆగక ముందే ప్రయాణికులంతా కూడా బస్సు ఎక్కడానికి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.
800 బస్సులు కేవలము ఈ జేబీఎస్కి సంబంధించి ఏర్పాటు చేశారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రయాణికులకి అన్ని ఏర్పాట్లు చేశాము, హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా అక్కడికి చేరుకోవడానికి ప్రయాణికులు ఉన్నారో అదేవిధంగా వచ్చేటువంటి సమయంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అలాంటి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? సిద్దిపేట. ఏం చేస్తుంటారు హైదరాబాద్ లో? కాలేజ్ శ్రీ చైతన్య. అంటే హాలిడేస్ కావడం వల్ల ఫెస్టివల్ కావడం వల్ల ఇంటికి వెళ్తున్నారు. అవును. ఎలా ఉంది అంటే క్రౌడ్ ఇదంతా కూడా? ఇంటికి వెళ్ళేటట్టు అవుపిస్తలేదు. మ్యాక్సిమం చాలా బస్సులు వస్తున్నాయి కానీ బస్సుల కన్నా జనాలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ సీట్లు కూడా దొరకలేదు. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? వచ్చి ఒక 11 అవుతుంది. అప్రాక్సిమేట్లీ 2 hours అవుతుంది. అంటే ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తున్నారా? ఇదంతా ఫ్రెండ్సే. అవునా? ఎక్కడ మీది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సిద్దిపేట. అవునా? ఏం చదువుతున్నా ఇక్కడ? ఫస్ట్ ఇయర్. బస్ క్రౌడ్ ఎలా ఉంది? క్రౌడ్ ఫుల్ రష్ ఉంది. 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకా బస్సు వస్తలేవు, ఏం వస్తలేవు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక బస్సు లేవు. ఇక జనాలు కూడా ఫుల్ ఉన్నారు. ఎక్కడికి కూడా ఛాన్స్ లేదు వాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు? మాది పెంజాపూర్. బస్సెస్ ఎలా ఉంది క్రౌడ్? 2 hours అవుతుంది, ఇంకా వస్తలేవు బస్సెస్. ఇంకా చాలా ఉంది క్రౌడ్. అంటే బస్సులు వస్తున్నాయి కానీ మీరు ఎక్కలేకపోతున్నారు వల్ల. అంతే అక్కడ అయితే చూడొచ్చు విజువల్స్లో బస్సు ఆల్రెడీ ఫుల్ అయింది. కానీ ఆ బస్సులో ఎక్కడానికి ప్రయాణికులు అయితే మాత్రం చిన్న పిల్లల్ని తీసుకొని కూడా ముందుకు వెళ్ళి బస్సు ఎక్కాలి, తొందరగా ఊరు వెళ్ళిపోవాలి అని ముందుకు వెళ్ళి ఆ బస్ చుట్టూ కూడా ఏ బస్సు వచ్చినా కూడా వితిన్ సెకండ్స్లోనే ఫుల్ అయిపోతుంది. 800 బస్సుల్ని కేటాయించినప్పటికీ కూడా ఇప్పటికే 200 బస్సులు వెళ్ళిపోయాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇంకా బస్సులు కావాలన్నా కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. చూడొచ్చు విజువల్స్లో కూడా ఈ సిద్దిపేట వెళ్ళేటువంటి బస్ కోసము దాదాపు 4 బస్సులు ఉన్నా కూడా ఆ బస్సెస్ని ఎక్కడం కోసం ప్రయాణికులు అయితే మాత్రం పరుగులు తీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చిన్న పిల్లల్ని తీసుకొని ఊర్లు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే ప్రత్యేకించి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కావడంతో ప్రతి ఒక్కరూ ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మా ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎక్కడికి వెళ్తున్నారు? మేమా హుస్నాబాద్. అంటే ఫ్రీ బస్ ఏనా ఇప్పుడు మీకు? ఫ్రీ బస్. ఎంతమంది వెళ్తున్నారు? పాప నేను. అవునా? ఎవ్రీ ఇయర్ ఊరు వెళ్తుంటారు ఫెస్టివల్ అంటే? అవును. అవునా? ఇప్పుడు ఫ్రీ బస్సు ఎట్లా అనిపిస్తుంది? ఏం బాగా అనిపిస్తలేదు ఫ్రీ బస్. అంటే ఫ్రీ బస్కి వెళ్తున్నారు కదా, సో పిల్లలతో ఎంతమంది వెళ్తున్నారు మొత్తం? మా తమ్ముడు, నేను, మా పిల్లలు. అయితే ఒకవైపు చూడొచ్చు వీళ్ళు ఫ్రీ బస్ అవ్వడం వల్ల ఎక్కువ శాతం కూడా సొంత ఊర్లకు వెళ్తున్నాము. గతంలో బస్సులో ప్రయాణించాలి అంటే ఖర్చుతో కూడుకున్నది, ఇప్పుడు ఫ్రీగా కావడం సంతోషంగా ఉందని కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెప్పడంతో పాటు అదనపు బస్సుల్లో కూడా ఎలాంటి ఛార్జెస్ లేకపోవడం, ఫ్రీగా వెళ్ళడం వల్ల కూడా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డిఎం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాము, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ అదనంగా బస్సులు కావాలన్నా కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్ సుజాత. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ నుంచి ఫిలిం సిటీ దాటే వరకు కూడా రష్ ఏ విధంగా ఉందో బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాము. సో మనం చూస్తూ ఉన్నాము రైట్ సైడ్లో నిన్నటి బస్ స్టాండ్ దగ్గర విజువల్స్ చూస్తున్నాము. నిన్న నైట్ అందరూ కూడా వీకెండ్ కావడంతో నిన్న నైట్ నుంచే ప్రయాణం స్టార్ట్ చేయడానికి మొదలయ్యారు అందరూ. బస్ స్టాండ్లో విజువల్స్ అవి ఇటువైపు చూస్తున్నవి, అంటే లెఫ్ట్ సైడ్లో చూస్తున్నవి. ఈ రోజు అందరూ కార్లలో ఎవరైతే వెళ్ళాలి అనుకున్నారో వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఎల్బీ నగర్ నుంచి ఓఆర్ఆర్ వరకు కూడా మొత్తం రోడ్ మొత్తం ఫుల్గా బ్లాక్ అయిపోయి ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాము. చాలా స్లోగా వెహికల్స్ అన్ని మూవ్ అవుతూ ఉన్నాయి ముందుకి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, ప్రస్తుతం చూస్తున్నాము రద్దీ ఏ విధంగా ఉందో. సో మీరు బస్సులో ఉన్నట్టుగా కనిపిస్తుంది మాకు. సో ఏంటి, ప్రయాణికులు ఉన్నారా? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఎస్ మనిషా, ఎల్బీ నగర్ వద్ద సంక్రాంతి ఒక సందడి అయితే మనకు కనిపిస్తుంది. బస్సులు కూడా ఫుల్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ బస్సులోనే కొంతమంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు. సంక్రాంతికి తమ సొంత ఊళ్ళకు వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కుటుంబ సమేతంగా తమ సొంత పల్లెటూళ్ళకు వెళ్తూ సంక్రాంతిని సెలబ్రేషన్ చేసుకునేందుకు అయితే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. హాయ్ బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు? ఆంధ్ర, మా ఊరే. ఎవరు? నాగాయలంక. ఎట్లా ఉంటుంది మీ దగ్గర సంక్రాంతి సెలబ్రేషన్? బాగానే ఉంటుంది. ఏం చేస్తాం స్పెషల్? ఏం చేయించు. ఇది మరికొంతమంది ప్రయాణికులతో మనం మాట్లాడించే ప్రయత్నం. హాయ్ అండి, మీ పేరు?
స్నేహ, ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ. విజయవాడ. సంక్రాంతి స్పెషలేనా? ఎట్లా ఉంటుంది మీ దగ్గర విజయవాడలో? బాగా చేస్తారు. మీకు ఏం గుర్తొస్తుంది సంక్రాంతి అనగానే ఎక్కువ? అంటే టెంపుల్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ప్రసాదం ఇంపార్టెంట్. అది పిండి కొంచెం వంటలు ఇవన్నీ స్పెషల్ స్పెషల్. మీకు ఏమి ఇష్టం అందులో? అరిసెలు కైట్స్ ఎగరేస్తుంటారా? వేస్తారు, అన్నీ బాగుంటాయి. విజయవాడలో సంక్రాంతికి ఏం జరుగుతుంది స్పెషల్? స్పెషల్గా అంటే రంగోలీ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తారా? ముగ్గులు వేస్తారా? అంటే నాకు అంత రాదు. ఓకే, ఇది మరికొంతమంది ఉన్నారు. హాయ్ మేడం, హలో. ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ. విజయవాడ. ఎట్లా మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? బాగుంటుంది యాక్చువల్లీ. సంక్రాంతి అంటే ఆంధ్ర వైబ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లైక్ డిఫరెంట్ సిటీస్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్యాదర్ అవుతూ ఉంటారు. అండ్ దెన్ కోడి పందాలు, పిండి వంటలు, అండ్ ఆఫ్ కోర్స్ నాన్ వెజ్, కైట్స్ ఎగరేయడం, ఇక చాలా బాగుంటుంది. మీకేం అంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తాయా సంక్రాంతి అనగానే? ఎందుకంటే ఇయర్లీ ఒకసారి అతిపెద్ద పండుగ జరుగుతుంది. ఎస్, ఆఫ్ కోర్స్. అంటే ఫ్రెండ్స్ని ఎక్కువ మీట్ అవుతాము అండ్ ఫార్ రిలేటివ్స్ ఎక్కడెక్కడో డిఫరెంట్ సిటీస్లో ఉంటారు. 1 yearకి ఒకసారి వచ్చే వాళ్ళు ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ అబ్రాడ్లో ఉండే వాళ్ళు కూడా వస్తుంటారు ఈ ఫెస్టివల్కి. సో ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో చిన్నప్పటి జ్ఞాపకాలంటే ఆఫ్ కోర్స్ రంగోలీ కాంపిటీషన్స్ ఉంటాయి అండ్ ఆల్సో యూనో కోడి పందాలు. చూస్తుంటారా కోడి పందాలు? పందాలు కూడా ప్రయత్నం చేస్తుంటారు? లేదు, జస్ట్ చూడడం మాత్రమే. యా. ఇంకా ఇప్పుడు సంక్రాంతి అంటే ఒక 3 రోజుల పండుగ జరుగుతుంది పెద్ద ఎత్తున. భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 గురించి స్పెషల్ ప్లాన్ ఏంటి? భోగి అంటే ఆఫ్ కోర్స్ చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తాము అండ్ ఆల్సో భోగి మంటలు. సంక్రాంతి అంటే ఇంకా ఆ రోజు మొత్తం ట్రెడిషనల్ వైబ్స్. అండ్ కనుమ అంటే ఆఫ్ కోర్స్ నాన్ వెజ్ ఉంటుంది. సో 3 days 3 varieties ఆఫ్ ఫుడ్. నాన్ వెజ్ అంటున్నారు కనుమ రోజు. నాన్ వెజ్లో మీ స్పెషల్ ఏంటి? చికెన్ అండ్ ఆఫ్ కోర్స్ చికెన్ విత్ గారెలు. ఇది ఫేమస్ అనమాట కనుమ అంటే. చికెన్ గారెలు, యా, అది అనేది స్పెషల్ డిష్ అనమాట. అంటే దట్స్ ఏ కామన్ డిష్. ఆ రోజు కనుమ రోజు స్పెషల్గా ఆంధ్రాలో చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ మీరు ఏ ఇంటికి వెళ్ళా సరే అక్కడ గుమ్గుమ్లు వస్తూనే ఉంటాయి అనమాట. యా, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. మరికొంతమందిని హాయ్ అండి. హాయ్ అండి. సంక్రాంతి స్పెషల్ వైబ్స్. మన బస్సులో కూడా ఒక సందడి వాతావరణం. సంక్రాంతి కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు ప్రయాణం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హాయ్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు? మీ సంక్రాంతి మీ ఊర్లో స్పెషల్ ఏంటి? ఏం జరుగుతుంది? సో ఇది అంటే ఒక బస్సులో అయితే ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. తమ పల్లెటూర్లకి వెళ్తూ ఎలాంటి భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల స్పెషల్ షెడ్యూల్ని కూడా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఈ బస్సుల్లో అయితే వాళ్ళు ప్రయాణం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎల్బీ నగర్లో ఒక సందడి వాతావరణం నెలకొంది. పొద్దున కొంత ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎండ ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఆర్టీసీ అధికారులు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్ మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.